హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద కుక్ బుక్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ చాలా ఇష్టమైన చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మనం ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్గా మనం సేమ్ ఇంగ్రీడియంట్స్తోనే సేమ్ మెజర్మెంట్స్తోనే చూద్దాం. సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. డెఫినెట్గా సూపర్ టేస్ట్ అండ్ సూపర్ ఫ్లేవర్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటాయి. అండ్ మీరైతే తప్పకుండా లైక్ చేస్తారు. బయటకి ఇంకొకసారి వెళ్ళకుండా ఇంట్లోనే ట్రై చేసేటట్టుగా చేస్తాను. అలానే మీరు కూడా అలానే ట్రై చేసి ఇంట్లోనే చేసుకుంటారు. చూడండి, మీరు ట్రై చేసి ఎలా ఉందో డెఫినెట్గా చెప్పండి. అండ్ నెక్స్ట్ ఈజీగా అండ్ సింపుల్గా ఎలా అయితే రోడ్ సైడ్న చేస్తారో అలానే సేమ్ ఇంగ్రీడియంట్స్తో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరు ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే చికెన్ సన్న పీసెస్గా చికెన్ షాప్లో సన్నగా కట్ చేయండి అంటే కట్ చేస్తారు. ఆ చికెన్ పీసెస్ని తెచ్చుకొని గిన్నెలో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టెప్ బై స్టెప్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఫ్రెష్గా నీట్గా బోన్ అయినా బోన్లెస్ అయినా సేమ్ ఫ్లేవరు. సో మీరు ఏది ఎక్కువగా లైక్ చేస్తే అది. అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేనైతే. ఒక గిన్నెలో హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసి ఒక గిన్నెలో వేసి నెక్స్ట్ ఫస్ట్ పసుపు, సాల్ట్, ఇలానే ట్రై చేయండి, బాగుంటుంది. సేమ్ మీరు రోడ్ సైడ్ని ఎలా అయితే తిన్నారో ఆ ఫ్లేవర్ మీకు రాకపోతే అడగండి. సేమ్ అదే ఇంగ్రీడియంట్స్తో నేను కూడా చూపిస్తున్నాను. సో మనం చికెన్ మసాలా వేసుకోవాలి. సాల్ట్, పసుపు, చికెన్ మసాలా, సరిపడేటట్టుగా వేసుకోండి. సో ఇలానే ఛానల్ చూడండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ మీ ముందుకు ట్రై చేసి నేను చూపిస్తాను. వీడియోస్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కొత్త వెరైటీస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో మనం కొంచెం మసాలా వేసుకోవాలి, గరం మసాలా, అదే ధనియాల పొడి. అండ్ నెక్స్ట్ సోయా సాస్ ఉంటుంది కదా, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. సోయా సాస్ అయితే చాయిస్. నెక్స్ట్ లైట్ వల్ల డిమ్కి కనిపిస్తుంది. నెక్స్ట్ కార్న్ పౌడర్, అండ్ డెఫినెట్గా కార్న్ పౌడర్ కలర్ కోసం అండ్ ఫ్రై అవటం కోసం కూడా ఏమేమి వేసామంటే చికెన్, సాల్ట్, పసుపు, గరం మసాలా, అదే ధనియాల పొడి, చికెన్ మసాలా, సోయా సాస్, కార్న్ పౌడరు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? శనగపిండి మస్ట్ అండ్ షుడ్. ఎక్కువ శనగపిండి అయితే యూజ్ చేయరు, కానీ పకోడీ అంటేనే మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి లేని వాళ్ళు, సో బియ్యపిండి లేని వాళ్ళు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. వీటిలన్నిటిని కలిపి మిక్స్ చేయండి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్, కారం వేసుకొని మొత్తాన్ని కొంచెం లైట్గా, చికెన్లో అయితే కొంచెం వాటర్ ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ముందు ఒకసారి మొత్తం కలబెట్టుకున్న తర్వాత వాటర్ కొంచెం పోస్తూ మిక్స్ చేసుకోండి. అండ్ అల్లం పేస్ట్ తర్వాత పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. నా దగ్గర అయితే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు లేదు కాబట్టి ఓన్లీ గ్రీన్ చిల్లీస్తో సరిపెట్టేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పైన వేసుకోండి. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. రిజల్ట్ అనేది కామెంట్లో చెప్పండి. చాలా ఫేవరబుల్గా మీకు నచ్చిద్ది. కారం అండ్ దెన్ ఫైనల్లీ మిక్సీ కొన్ని వాటర్ పోసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి నీట్గా. మరీ ఎక్కువ అయితే
పోయకండి వాటరు, మళ్ళీ జావ జావ అయిపోద్ది. ఇలా కన్సిస్టెంట్గా సరిపడా నేను చూపించే విధంగా కలుపుకుంటే చాలు. ఈ ముక్కకు డివైడ్ అయ్యి పిండి ఉండేటట్టుగా ట్రై చేయండి, బాగుంటుంది. చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్లో సేమ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్: శనగపిండి మస్ట్ అండ్ షుడ్, కార్న్ పౌడర్, బియ్యం పిండి. కార్న్ పౌడర్ అంటే ఏదో కాదండి, మొక్కజొన్న పిండి. చికెన్, పసుపు, ఉప్పు, కారం, అండ్ నెక్స్ట్ ధనియాల పొడి అన్నీ మన ఇంట్లో ఉండే. అయితే నెక్స్ట్ అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 1/2 అవర్ 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే ఇలా ఉంటుంది. మొత్తం మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత, లోపల నూనె కాగిద్ది కాబట్టి ఒక కళాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ ఇండివిజువల్గా వేసుకోండి. దానికి సపరేట్ వేసుకుంటే అది ఫ్రీగా మిక్స్ అవుద్ది. అన్నీ వేసేసి అదేదో ఆయిల్ కళాయికి అంటుకునేటట్టు కాకుండా విడివిడిగా వేసేయండి. దెన్ రెడీ ఫర్ ది పకోడీ. చికెన్ పకోడీ రెడీ ఫర్ ది చికెన్ పకోడీ. ఎలా ఉందో చూడండి. దాంతోపాటు ఒక ప్లేట్లోకి అవి తీసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇలా ఇందాక మనం పచ్చిమిర్చి యూస్ చేసాం, ఆ పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ. ఫ్లేవర్ మామూలుగా ఉండదు, పీక్స్లో ఉంటుంది. సో